ఉగ్రవాదుల మీద యుద్ధం మొదలైంది. అది సంపూర్ణంగా ఉగ్రవాద నిర్మూలనకి దారి చూపించే విధంగా ఉండాలని మనం పెద్దమ్మని ప్రార్థన చేయాలమ్మా. నా మాట మన్నించి ఈ యుద్ధం పూర్తయ్యే వరకు ఏ గుడికి మీరు వెళ్ళినా, ఏ దేవుడికి దండం పెట్టినా దయచేసి మీ సొంత కోరికలు ఏవి కోరకండి. అవి ఎంత తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నా సరే అవేమీ కోరదు. మా దేశం గెలవాలి, మా దేశం గెలవాలనే కోరిక ఒక్కటే కోరదు. అందుకే నేను ఈ ప్రారంభమైన ధర్మయుద్ధం ముగిసే వరకు అదైతే నేను కూడా నిన్న యుద్ధం ప్రారంభం అయ్యాక నిన్నెక్కడో జగ్గేపేట దగ్గర చిట్యాల్లో ఆలయంలో మాట్లాడుతూ ఒక నిర్ణయం తీసుకున్నా. ఈ ధర్మయుద్ధం ముగిసే వరకు భారతదేశానికి విజయం సిద్ధించి జై హింద్ నినాదం 140 కోట్ల గొంతుకల్లో ధ్వనించే వరకు మాతృదేవో భవ అనే పద్యం పాడడానికి బదులు భరతమాతృదేవో భవ అనే పద్యం ప్రారంభించింది. అదే ఇప్పుడు భారత మాతకు నమస్కారంతో పద్యం. రాజుల శక్తితోడ ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ, రాజుల శక్తితోడ ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ, యువరాజుగ వెల్గుని భరతరాజ్యము, యువరాజుగ వెల్గుని భరతరాజ్యము సైనిక శక్తి చూపుచు, యువరాజుగ వెల్గుని భరతరాజ్యము సైనిక శక్తి చూపుచు, భుజుల ఓలె రాలిపడు, భుజుల ఓలె రాలిపడు భూతములున్ పరపాక భూమిలో, భుజుల ఓలె రాలిపడు భూతములున్ పరపాక భూమిలో. ఒక వ్యక్తి నిర్మాణమైనా, ఒక జాతి నిర్మాణమైనా ఏదో ఒక్కరి వల్ల జరగదు. నా అంతటి నేను చదువుకుని పైకొచ్చాను అన్నవాడు ఇంతవరకు సృష్టిలో లేడు. ఖచ్చితంగా చదవడానికి అతను గురువు కాకపోయినా పుస్తకమైనా సహకరించింది. ఎవరూ చెప్పకుండా ఆయన అంతటా ఆయనే తెలుసుకున్నాడన్నా పుస్తకమైనా